Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ మూన్ వాటర్ పెయింట్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఈ విధంగా గాయస్ మీ యొక్క ఫొటోస్ని అలా పిఎన్జీలా పెట్టుకొని మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ని ఆ యొక్క మూన్లో ఒక అద్భుతమైన స్టేటస్గా పెట్టుకొని అండ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తారు ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫోర్ ఆప్షన్ చూస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలనుకుంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్తో అటువంటి. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో దాని మీద టచ్ చేసి ఇంకా మీకు అడ్జస్ట్లు కావాలంటే ఈ విధంగా మీరు ఆ 2 ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ అనేది చేసేసి సో అంతా పర్ఫెక్ట్ అనిపించేసాక ఇక్కడ టిక్ మార్క్తో అటువంటి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక హార్ట్ అనే ఒక పిఎన్జీ అనేది టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ ఇమేజ్ లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క టెక్స్ట్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ యాడ్ చేసి ఈ యొక్క టెక్స్ట్ని ఇలా మీరు పైన పెట్టుకోండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్. ఇంకా మీకు స్క్రోల్ అప్లోకి వెళ్ళి ఇంకా మీకు జూమ్ కావాలంటే జూమ్, అవుట్ కావాలంటే అవుట్. సో ఇలా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్తో అటువంటి. ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ అయితే చేసుకొని ఇక్కడ టిక్ మార్క్తో అటువంటి. సో వన్స్ ఇచ్చేసాక మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మీ యొక్క ఫోటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేనైతే ఇతను ఫోటోని తీసుకున్నాను కదా. సేమ్ ఇదే లెవెల్లో మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అంటే మన బ్యాక్గ్రౌండ్లో చెట్లు చేమలు ఏవి లేకుండా ఓన్లీ మన ఫోటో మాత్రమే ఉండాలి. సో మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఫోటోస్ని ఎలా క్రియేట్ చేయాలని దీనికోసం ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను. సో ఆ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని ఇచ్చా చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసి ఇదే ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు యాడ్ చేస్తున్నా. సో ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు మల్టీ ఇమేజ్ యాడ్ చేసుకుంటారు, మీ ఇష్టం, మీ చాయిస్. అది ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ మీరైతే యాడ్ అయితే చేసుకొని ఇక్కడ టిక్ మార్క్తో అటువంటి. సో చూడొచ్చు ఇక్కడ మన యొక్క ఫోటో అది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద కట్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ వీడియో లింక్ కూడా మీకు ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ అనేది ఇలా రొటేట్ అనేది చేంజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఎందుకంటే బార్ ఐకాన్ ఉంది కనుక సో ఆ యొక్క బార్ ఐకాన్కి హార్ట్కు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఈ లెవెల్లో ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క టెంప్లెట్ను కూడా ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో అది మ్యూట్ చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సో సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసి ఇంకా ఆల్మోస్ట్ వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో లిరికల్ యానిమేటెడ్ మనకు ఈ లెవెల్లో ఉంటుంది. సేమ్ ఇక్కడ లిరికల్ కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత
లెంత్లో పెట్టేసి సేమ్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క లిరికల్కి ఏదైతే ఉందో వాల్యూమ్ అది మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇంకా లిరికల్కి ఇంకా మీరు కలర్స్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి లిరికల్కు ఇంకా కొంచెం కలర్ను హైలైట్ చేయండి. ఆ యొక్క లిరికల్కు ఉన్న కలర్ యానిమేటెడ్ ఇంకా హైలైట్ అవుతుంది. సో ఓకే, సో ఇప్పుడు మనం అవసరం ఆ యొక్క లిరికల్ మన యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆ యొక్క లిరికల్కు ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. ఇప్పుడు అవసరం వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క లిరికల్ యానిమేటెడ్ హార్ట్ సింబల్ ఈ లెవెల్లో మనకు ఆ ఫ్లోటింగ్ అవుతుంటాయి. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ అయితే సెటప్ అయ్యాయి. ఇప్పుడు ఆ యొక్క ఏదైతే ఉందో మూన్లో మన యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ రావాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్, ఇప్పుడు బ్యాకప్ ఇవ్వండి. అంటే మనకు ప్లస్గా మళ్ళీ న్యూగా మళ్ళీ బ్యాకప్ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 రేషన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మీడియా లేయర్ ఆప్షన్ 4 ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి సో ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ నేను నైట్ వీడియోలు అయితే నేను క్రియేట్ చేశాను. మీ దగ్గర ఉంటే ఆ వీడియో నో ప్రాబ్లం, ఆల్మోస్ట్ ఆ ఫోటోస్ యాడ్ చేసి ఉంటారు కనుక. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క లేయర్ను మినిమం 25 సెకండ్స్ డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు 25 సెకండ్స్ ఆ యొక్క వాటర్ పెయింట్ ఎఫెక్ట్ ఉంది. ఇంకా లెంత్ కావాలంటే మీరు డూప్లికేట్ ఆప్షన్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి చెప్పాను కదా ఒక వాటర్ పెయింట్ ఎఫెక్ట్ అని. సో ఆల్మోస్ట్ లాస్ట్ నైట్ వీడియోలో అయితే నేను ఇచ్చాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ సో మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే బ్లాక్ స్క్రీన్ వాటర్ పెయింట్ మీద ఇచ్చింటే చూసుకోండి వీడియో. సో అది డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసి టిక్ మార్కుని ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సపోజ్ నేను ఫస్ట్ ఇమేజ్ ఫోటోని సెలెక్ట్ చేశాను. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. అదే ఇమేజ్ను ఇంకా కొంచెం డ్రాగ్ అని ఇచ్చేసి ఆ యొక్క ఇమేజ్ ఇలా మనకు ఫ్లోటింగ్లో ఫస్ట్ యానిమేటర్లో ఈ లెవెల్లో ప్లే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్లో ఈ లెవెల్లో ఇచ్చేసి ఇంకా మీకు కలర్ యానిమేషన్ కావాలంటే మీ యొక్క ఫోటోకు కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సో కలర్ను హైలైట్ చేయండి. చూడండి మన యొక్క ఫోటో ఎంత అద్భుతంగా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి మనం ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క ఫోటో ఎఫెక్ట్ అయితే చాలా బీభత్సంగా చూడొచ్చు, ఎంత పవర్ఫుల్గా ఉందంటే అంత పవర్ఫుల్గా ఉంది. సో గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. సో ఇక్కడ ఎక్కడైతే ఎఫెక్ట్ మనకు క్లోజ్ ఉంది కదా, క్లోజ్ అయిన చోట ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్, నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ యాక్టివ్స్ మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ కూడా ఇలా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్గా ఇప్పుడు ఆమె ఫోటోని సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. చూడండి ఇప్పుడు మళ్ళీ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. సేమ్ మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ను కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి సో ఇక్కడ ఆ యొక్క ఫోటో ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ మన యొక్క ఫోటో యాడింగ్ అవుతుంది. చూడండి ఎంత అమేజింగ్ ఉందంటే చాలా బాగుంది కదా. సో ఈ లెవెల్లో మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు అన్నీ కూడా మనకు 25 సెకండ్స్ ఉంది. 25 సెకండ్స్ లెంత్న మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో పెట్టుకొని ఈ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, సో షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి ఇక్కడ లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అవ్వండి. సో ఈ యొక్క వీడియో ఎక్స్పోర్టింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో గాయస్, ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయి చిన్న రిక్వెస్ట్, వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ అయితే క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేశాను కనుక నేనైతే క్యాన్సిల్ చేశాను. మీరైతే ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ బ్యాకప్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసిన లేయర్ను మళ్ళీ బ్యాకప్ ఇచ్చేయండి. సో మీరు ఏదైతే ఫస్ట్లో యాడ్ ఇచ్చారో ఆ యొక్క యాడ్ ఇచ్చింటారు కదా, సో నేను ఏదైతే బ్యాకప్లోకి వచ్చానో సో ఆ యొక్క లేయర్ను మళ్ళీ యాడ్ ఇచ్చుకోండి. యాడ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేసింటారో ఆ యొక్క వాటర్ పెయింట్ లిరిక్స్ అంటే మనకు వాటర్ పెయింట్ ఎఫెక్ట్లో సో ఆ యొక్క వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఫస్ట్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేయండి. సో కరెక్ట్ ఆ యొక్క మూన్ ఆకారంలోకి వస్తుంది. సో ఇక్కడ టిక్ మార్క్ అటువంటి సో ఆ యొక్క టెంప్లెట్ మీద మళ్ళీ టచ్ చేసి సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు ఆ యొక్క మూన్లో పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు మల్టీ అని అప్లై చేయండి. ఓకే, సో చూడండి గైస్, మల్టీ అని మీరు ఎప్పుడు అప్లై చేస్తారో ఆ యొక్క మూన్లో యాడింగ్ అవుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బీభత్సంగా ఉంది. సో ఇప్పుడు మనం వస్తువులు ప్లే చేద్దాం. చూడండి గైస్, వావ్ సూపర్ కదా. సో చాలా బాగుంది. ఇంకా మీ ఫొటోస్ ఒక సైడ్ లాగే ఇలా మీరు యాడ్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఎంత లెంత్ కావాలో సో మీకు ఎక్కడ కావాలంటే మీరు అక్కడ పెట్టుకోండి మీ యొక్క ఫొటోస్. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఎంత అద్భుతంగా అంటే చాలా బీభత్సంగా ఉంటుంది గైస్. ఓకే, వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, వీడియో మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి
కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినా కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.